బొమ్మలతోటి వచ్చిందమ్మ మన అంకమ్మ వచ్చిందమ్మ మన అంకమ్మ త్రిశూలం చేతబట్టి వచ్చిందమ్మ త్రిశూలం చేతబట్టి వచ్చిందమ్మ నిమ్మకాయ దండ వేసి వచ్చిందమ్మ నిమ్మకాయ దండ వేసి వచ్చిందమ్మ వేపాకు చేతబట్టి వచ్చిందమ్మ వేపాకు చేతబట్టి వచ్చిందమ్మ హర 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 ఓ అంకమ్మ హర 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 ఓ అంకమ్మ అనువు అనువున్న పల్లికే నామముని నామములే నీ భక్తుల మొర వినరావే మమ్మ ఓ అంకమ్మ నీ భక్తుల మొర వినరావే మమ్మ ఓ అంకమ్మ జనన నొసికే దైవము నీవే మా అంకమ్మ దైవము నీవే మా అంకమ్మ పూజలు గై కొనవా అందాల అంకమ్మ భక్తుల బ్రోవగరా శ్రీ కనక దుర్గమ్మ గమ్మ మల్లె పూల మాల అల్లినా బంగారు పూలు పెట్టినా మల్లె పూల మాల అల్లినా బంగారు పూలు పెట్టినా నీ దయలేని నిన్ను చూసిన మా జన్మే ధన్యములే పూజలు గై కొనవా అందాల అంకమ్మ భక్తుల బ్రోవగరా శ్రీ కనక దుర్గమ్మ పసుపు ఎడమ బొట్టున వేళ్ళకి కుడి బొట్టిన వేలకి కుంకము కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవానీ దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవానీ జగదేక మాత జయమీయవమ్మ జగదేక మాత జయమీయవమ్మ పూనకమ్మ శివారమమ్మ పగబూనకమ్మ పసివారమమ్మ పగబోనకమ్మ శివారమమ్మ పగబూనకమ్మ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడు దుర్గా భవానీ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవానీ నీలాల కురులు ముఖమందు కళలు నీలాల కురులు ముఖమందు కళలు నెలవంక సిగలు దాగేను నీలో నెలవంకలో దాగేను నీలో దాగేను నీలి దాగేను నీలో కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవానీ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవానీ మణిమకుటధారి మలయా విహారే మణిమకుటధారి మలయా విహారే మహారాజపుత్రే మన్నించు గౌరే మహారాజపుత్రే మన్నించు గౌరే
మన్నించు గౌరీ మన్నించు గౌరీ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడు దుర్గా భవానీ జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై కాళీ అదిగో దుర్గా ఇదిగో దుర్గా చక్కని తల్లి చల్లని తల్లి జై భవానీ జై జై భవానీ ఆనందం ఆనందం ఆనందము అంకమ్మ తల్లి నీకు ఆనందము ఆనందం ఆనందం ఆనందము అంకమ్మ తల్లి నీకు ఆనందము మా ఊరే అమ్మకు ఆనందము మా తల్లి అంకమ్మకు ఆనందము మా ఊరే అమ్మకు ఆనందము మా తల్లి అంకమ్మకు ఆనందము వల్లూరమ్మకు ఆనందము కంచి కామాక్షమ్మ ఆనందము మధురా మీనాక్షమ్మ ఆనందము కామాక్షమ్మ ఆనందము ఆనందం ఆనందం ఆనందము అంకమ్మ తల్లి నీకు ఆనందము ఆనందం ఆనందం ఆనందము అంకమ్మ తల్లి నీకు ఆనందము అమ్మ రావా అంకమ్మ రావా వేగిరావా దుర్గోవింద గోవింద 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 నల్ల నల్లని వాడ నామాలు గల్లవాడ నామాలు గల్లవాడ గోవింద 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 ఏడేడు కొండల పైన గోవింద గోవింద వెలిసిన స్వామి బురన్ను గోవింద గోవింద మైమాల మజ్జన స్వామి గోవింద గోవింద మైమించే వాడి విరన్ను గోవింద గోవింద ఆనందము గైకొడు స్వామి గోవింద గోవింద కలియుగ దైవము నీవు గోవింద గోవింద సర్వత్ర రూపిణి వన్ను గోవింద గోవింద నమస్కార రూపము వెత్తి గోవింద గోవింద నాయి మేళము పెట్టి గోవింద గోవింద రాణి భూపము వేసి గోవింద గోవింద కలియుగ దైవమురన్ను గోవింద గోవింద ఇడుపుల మడుపుల మధ్య గోవింద గోవింద ఎత్తి చూపితి నన్ను గోవింద గోవింద సంతను నిలవర స్వామి గోవింద గోవింద దేహము వలదుర స్వామి గోవింద గోవింద ఆనందము నీదేరన్ను గోవింద గోవింద కైలాస రూపము వెత్తి గోవింద గోవింద ఆనందము నింపు మువాస గోవింద గోవింద తిరుమందు నీవే స్వామి గోవింద గోవింద స్థాయి నిలువర స్వామి గోవింద గోవింద సంత
వినవర స్వామి గోవింద గోవింద మనమున నీవేరన్నో గోవింద గోవింద ఆనందము నీవేరన్నో గోవింద గోవింద దేహము వలదుర స్వామి గోవింద గోవింద ఆనంద లక్ష్మీయు నేను గోవింద గోవింద రంభో లక్ష్మీను రీను గోవింద గోవింద నంబో లక్ష్మీను అంటూ గోవింద గోవింద విజయంభో లక్ష్మీను అంటూ గోవింద గోవింద కనకాల లక్ష్మీను రయ్యో గోవింద గోవింద ధాన్యంభో నేనే రయ్యో గోవింద గోవింద ధనలక్ష్మీను నేనే రయ్యో గోవింద గోవింద సంతోష లక్ష్మీను నేను గోవింద గోవింద సంధ్రాల లక్ష్మీను నేను గోవింద గోవింద కులపూరి లక్ష్మీను నేను గోవింద గోవింద శ్రీ లక్ష్మీను నేనే రన్నో గోవింద గోవింద సౌభాగ్య లక్ష్మీను రన్నో గోవింద గోవింద సంతాన లక్ష్మీను రన్నో గోవింద గోవింద విజయంభో లక్ష్మీను రన్నో గోవింద గోవింద అష్టాది లక్ష్మీను రన్నో గోవింద గోవింద అష్టాది పీఠము వేసి గోవింద గోవింద నిన్ను కలిసి నన్ను పిలిసేరు గోవింద గోవింద దేహము వలదుర స్వామి గోవింద గోవింద సంతను విలవర స్వామి గోవింద గోవింద తెలియన బిడ్డలు రన్నో గోవింద గోవింద కలియుగ స్వామివు నీవు గోవింద గోవింద మాంగళ్యంబు అరారా సాంబ్రాణి వేసి పుస్తకం చల్లాలి అరారా 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 మరి దీనించమ్మ దీవుని మీద కన్నించమ్మ కన్న తల్లి అంటూ అరహరా అరహరా సకల రూపములు కలిగి సర్వేశ్వరునయ్యి ముగ్గురమ్మర మూలపుటమనయ్యి ఆది లక్షణమై ధనలక్షణమై వీరలక్షణమై విద్యాలక్షణమై అరహరా అరహరా సకల రూపములతో తేనుతూ మరి సకల సంభ్రమలతో మీరందరూ పూసలు ప్రవేశించండి ఏం కాదు ఇక అందరూ ఈ వెదురుకు ప్రవేశించండి మరి సకల రూపములు కలిగి ఈ ఒక 2023 24 ఇది 23 సకల సంభ్రమలతో ఆనంద వైకుంఠాలతోటి మీరు కూడా వేసుకున్నాడా మరి సకల సంభ్రమలతోటి తొలి వేడి అరహరా అరారా సకలాది రూపములు పసనమయ్యి ఈ పేటకము పసనమైన తర్వాత శ్రీవారి మొహబిందులు చూస్తూ నేను ఇంతవరకు ఈ ఎదురుగా తిరిగించలా అరహరా అరహరా మరి శరణదేవి నవరాత్రులు శరణోయ్ అంటున్నప్పుడు మళ్ళీ నేను ప్రవేశిస్తా మరి సకల సంభ్రమలతో ప్రసన్నమయ్యి ఆనందమైన తేసుకోయిన ఈ ఒక ప్రాంగణము ఈ ఒక స్థలము ఈ ఒక అమూల్యమైన రూపాన్ని తిరిగించి స్వయంభూంతో వెలిసిన శ్రీనివాస శరణ గొప్ప మహిమ కలిగిన వాడని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా మరి అష్టసూత్రములు కలిగి అష్టమంత్రములు కలిగి అరహరా అష్టోది మంత్రములతోటి జయపదమైన ఈ ప్రాంగణాన్ని మీరు నిలబెట్టి ఆ ఒక ధనలక్ష్మి ధనలక్ష్మి విద్యలక్ష్మి భోగలక్ష్మినిగా పసనము చేసుకుని దైనలక్ష్మిగా ఈ ఒక ప్రాంగణంలో అరహరా ఈ ఒక ఆలయంలో జయపదంగా వరమవుతుందని నా సాక్షేంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా మరి లక్ష్మీదేవి అంటే దీనికి అర్థమేం చెప్పయ్యా సార్ నువ్వు చూడాలమ్మా ధనలక్ష్మి ధనలక్ష్మి వీరలక్ష్మి ధైర్యలక్ష్మి అరహరా మరి సకల సంభ్రమలతోటి యథస్థానంలో లక్ష్మీ భారణం ఎక్కడా ఉంది అంటే మరి నల్లయ్య రామరావుడు ఏడుకున్న వెంకటరమణ విష్ణు అవతారం ఎత్తి శాసాద్రుడయ్యి మరి రూపురేఖలతో పసనమైన లక్ష్మీ భాగాన్ని పోస్తూ ఉంటుంది మరి లక్ష్మి పాదములు ధరిస్తూ అరహరా ఈ లక్ష్మి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది పాదములు కాడే ఉంటుంది ఆమె కావాల్సింది ఏమిటి ధనమా ధాన్యమా ధైర్యమా విద్య సౌభాగ్య లక్ష్మి ఏ లక్ష్మి అడుగు చెప్పు
ఏ ఆయనకలో చూస్తాను అక్కడ చూడమ్మా. మరి ఏ లక్ష్యం అవుతుంది? మరి ఎక్కడ తరుణమిచ్చినా, ఎక్కడ ప్రసన్నం చేసినా, మరి బతకమించిన భగవంతుడు ఎక్కడ ఉండడం చెబుతాను నేను. అసలు బొట్టు పెట్టుకోలేదు ఎందుకని? ఎలా మీరు కొన్ని మార్చుకోవాలని చెబుతున్నాను నేను. ఈరోజు భక్తులు తక్కువ అసలు రాలేదేమో, వచ్చిన వారికి మోక్షం ఎలా ఉంటుంది? అరహరా, ఈరోజు నా కలబిందు చూసి స్వామివారి కుప్పకు పాత్రులైన వారికి ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు అభయం ఇస్తున్నా. మరి అరహరా, ఈ ఎట్టక శ్యామనము మళ్ళీ 22 సంవత్సరములకు వస్తుందని చెబుతా. అప్పుడు చెబుతా మళ్ళీ ఇట్ట వేసుకొని. ఎప్పుడు 22 సంవత్సరములకు మళ్ళీ ఈ విధంగా స్వామివారి ముఖబిందు చూస్తూ బంగారు కిరీటం ధరించి అరహరా ఆనందమైన రూపాలతో అప్పుడు చూస్తా. అప్పుడు దాకా మళ్ళీ ఈ పీఠకము ఈ వెదురుగా వెయ్యను. మరి ఈ ఒక తరుణం నేను చెప్పను. అరహరా, శరణదేవి నవరాత్రులు చెప్పిన అక్కడ చెబుతా. ఎక్కడ చెబుతాను? మరి అక్కడ చెబుతా. సకల రూపం కలిగి సర్వేశ్వరునయ్యి ఈ రోజు ఎందుకు వచ్చింది, అసలు ఈ రోజు ఎందుకు మీరు తరుణం ఇచ్చి నేను ఎందుకు వస్తానన్న దానికి అర్థము చెప్పి భావాన్ని తెలిపి అరహరా ఈ భావంలో ఉన్న బహుబంధాన్ని వినిపించి స్వామివారికి లక్ష్మీదేవి కటాక్షం ఎలా పొందిందో, మరి అమ్మ సేవ చేసుకున్నందుకు ఈ ఆలయానికి వచ్చినందుకు మాకు ఎలా ఉన్నది అన్నదాన్ని నిరూపించి అరహరా సదా సాంబశివ ఈశ్వరుడ ముక్కంటివాడ వరముచ్చేవాడ భోలా శంకరుడ సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి ఇరువురున్నా నేను వస్తానని చెబుతున్నా, ఒక్కరున్నా నేను వస్తానని చెబుతున్నా. ఈ ఆలయ ప్రాంగణ పట్టణంది మంది ఉండా నేను వస్తానని చెబుతున్నా. ఒకళ్ళతో నాకు అవసరము లేదు. సర్వము నన్ను ఎవరైతే ఆత్మలో ఆరాధనగా జ్యోతిగా వెలిగించుకోగలుగుతున్నారో, నన్ను చూసిన మొహబిందు అరహరా నా రూపరేఖలు కలిగిన చూపు, నా యొక్క కొప్పుకు తరుణమించి ఎవరైతే శిరస్సు మంచి నమస్కారం చేసి నా సేవ చేస్తారో ఆ ఇంటి ఎలుడిపిన కొనదైన ఇంటిలో ఊగులాడుతూ అరహరా మరి మూలనున్న అఖండ జ్యోతిగా నేను వెలుగుతానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. నా ప్రమాణకం ఎప్పుడు వ్యర్థం కాదని అక్క దేవతల సాక్ష్య, నూరుగురు దేవతల సాక్ష్య, అక్కలకు మించిన మిక్కులు రాజు పోతురాజు సాక్ష్యం మీకు నేను అభయమిస్తున్నా. మరి ఈరోజు శ్యామనము అరహరా సకల రూపాలు కలిగి వైకుంఠమైన ధనముతో జయపదమైన రూపాన్ని ప్రసన్నము చేసుకొని మరి విధి అన్నది ఆరంభమయ్యి ఆనంద రూపాలతోటి జయపదమైన రూపం ప్రసన్నమవుతుంది. మరి ఈ రూపముకు ఎందుకు వస్తుందమ్మంటే 19 సంవత్సరం ఒకసారి వచ్చిందని చెప్పాను నేను. ఏంటిది? అతిక శ్యామనము. మరి అమావాస గడియలు పోయినాయి. అమావాస ఎప్పుడు వచ్చింది కదా? ఈ అమావాస గడియలో చాలా అమూల్యమైనది. ఈ అమూల్య గడియల్లో మీరు పిలవలేదుగా, పిలిచారా? కానీ ఈ గడియలు ఉన్నంత తరుణంలో నేను మళ్ళీ ఈరోజు వస్తానని ప్రమాణకం చేశా. నా ప్రమాణకం ఎప్పుడు వ్యర్థము చేయను. సర్వరూపం కలిగిన సర్వేశ్వర ఈశ్వర మహేశ్వర అంటూ మరి పార్వతీదేవి ఒక క్షణంలో మరి పాచికలు ఆడుతుందండి. ఎక్కడ? కైలాస మార్గాన. ఈ పాచికలు ఆడికే సమయంలో పార్వతీదేవి ఓడిపోయిందంట. ఎందుకు చెబుతున్నప్పుడు నేను ఇది మీరు బ్రెయిన్లో తరుణం చేసుకోవాలి. వ్రతము గురించి చెబుతున్నా నేను. ఈ వ్రతం అసలు ఎందుకు వస్తుంది, ఈ లక్ష్మీ వ్రతాన్ని ఎందుకు తరుణం చేయాలి అన్నదాన్ని వివరించి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక వరము జయపదంగా ఉంది. ఎప్పుడైతే ఈ మహాతల్లి ఆనంద రూపాలు తిరిగించి ఈ పాచికలు ఆడుతున్నారో పార్వతీదేవి ఓడిపోయింది. మరి దేవి సకల రూపాలు కలిగిన సర్వం ప్రసన్నమయ్యి ఎవరు గెలిచారని ఈ ఒక సదా సాంబశివుడు ఎవరు అడిగాడంట. కాదు స్వామి నేనే గెలిచానని పార్వతీదేవి ఈ మహాశివుడిని ఓడిస్తుందంట. రహరా కాదు దేవి, మరి పాచికల్లో ఓడిపోయింది నీవే. మరి సకలము దీనికి సాక్ష్యం ఎవరంటే బుహరాజ మహర్షిని తరుణమైంది. మహిస్సుని నేను ఇంగ్లీష్లో చెప్పాలి, హిందీలో కూడా కాదు. ఈ ఒక తరుణాన్ని ప్రసన్నం చేసుకొని ఈ ఒక మహిస్సుని పిలిచాడంట. మరి మహిస్సు అరహరా సకల రూపములు కలిగి ఈ పాచికల్లో ఎవరు ఓడారో నువ్వు న్యాయం చెప్పని ఈ ఒక మహాసాదా సాంబశివుడు ఈశ్వరుడు మహేశ్వరుడు అడిగాడంట. మరి వచ్చిన తరుణం కలిగిన మహేశ్వరుడు రూపరేఖలు కలిగిన వాడు ఆనందమైన మహిమాత్రం. ఇది మొత్తం శివలీల. ఈ శివలీలలో వచ్చిన ఈ ఒక తరుణుడు వరం ప్రసన్నం చేసుకొని ఆనంద రూపాలు ముందుకు పోవాలని అరహరా మరి సదా